హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం చికెన్ కర్రీ ఎలా చేయాలో చూద్దాం రండి. ముందుగా పొయ్యి మీద దబరా పెట్టుకొని దాంట్లో ఆయిల్ వేసి ఆయిల్ హీట్ అయినాక ఆనియన్స్ అండ్ మిర్చి వేసి వేగించుకోవాలి. ఆనియన్స్ మిర్చి గోల్డెన్ కలర్ వచ్చినాక దాంట్లో టమాటాలు వేయాలి. టమాటాలు వేసినాక బాగా మగ్గనిచ్చుకోవాలి. బాగా మగ్గనిచ్చుకున్నాక అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసినాక పచ్చి వాసన పోయేలాగా వేగించుకోవాలి. పచ్చి వాసన పోయేలాగా వేగించుకున్నాక దాంట్లో చికెన్ ముక్కలు వేయాలి. చికెన్ ముక్కలు వేసినాక దాంట్లో సాల్ట్ అండ్ పసుపు, గరం మసాలా వేసుకోవాలి. వేసుకున్నాక గరిటె తీసుకొని మొత్తం స్ప్రెడ్ అయ్యేలాగా కలుపుకోవాలి. కలుపుకున్నాక 5 minutes ఉడికించుకోవాలి. ఉడికించుకున్నాక దాంట్లో కొంచెం కారం వేసుకోవాలి. కారం వేసినాక గరిటె తీసుకొని మొత్తం కలుపుకోవాలి. అడుగంటకుండా చూసుకొని దాంట్లో కొంచెం వాటర్ పోయాలి. వాటర్ వేసినాక గరిటె తీసుకొని తిప్పుకోవాలి. మధ్య మధ్యలో అడుగంటకుండా గరిటె తీసుకొని తిప్పుకుంటూ ఉడికించుకోవాలి. ఉడికించుకున్నాక దగ్గరకు అయినాక కొత్తిమీర వేసుకోవాలి. రెడీ అయిపోయింది ఫ్రెండ్స్, చికెన్ కర్రీ. వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.